1912 సెప్టెంబర్ నెల సెలవు రోజుల్లో మాతృదేవి కాశీలో ఉన్నారు. ఆమెతో కొన్ని రోజులు గడపడానికి సుధీర వెళ్ళినప్పుడు మాలో కొందరిని కూడా తీసుకువెళ్ళింది. మాతృదేవి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె అనేక విషయాల గురించి మాట్లాడారు. యోగిన్మా గురించిన ప్రస్తావన వచ్చింది. ఆహా, యోగిన్మా రాలేకపోయింది. ఆరోగ్యం బాగాలేదు. గురుదేవులు దేవి మాత్రమే ఆమెను ఆదుకున్నారు. ఆమెను తలుచుకుంటూ ఎంత ఆందోళన పడ్డాను అన్నారు. మేం బస చేయడానికి ఏర్పాటు చేసిన ఇల్లు చూడడానికి సుధీర తదితరులు వెళ్లారు. మాతృదేవి కాసేపు నిద్రించారు. అంతా ప్రశాంతంగా ఉంది. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు వసారా నుండి ఒక పాట వినవచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నా తల్లి, ఇక్కడ నేను పరితపిస్తున్నాను ఇన్ని రోజులుగా. ప్రేమతో ఆదుకో, లాలించి పాలించు, లేకపోతే నువ్వు ప్రాణులకు తల్లివా. నిలబడి ఉన్న కేవలం ఒక శిల మాత్రమేనా, పసికందుగా విలపిస్తున్నాను, కరుణా స్వరూపిణిగా దర్శనమివ్వు. చాలా దూరం నుండి ఎవరితో శోకపూరిత స్వరంలో మృదువుగా ఆ పాట వినవచ్చింది. తక్షణం మాతృదేవి లేచి, అక్కడ ఎవరమ్మా పాడుతున్నది, రా వసారాలోకి వెళ్లి చూద్దాం అన్నారు. అక్కడికి వెళ్లి చూసినప్పుడు కనబడిన దృశ్యం మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ పాట పాడింది ఒక చిన్న అమ్మాయి. ఆమె కళ్ళ వెంట ధారలు ధారలుగా నీళ్లు. మాతృదేవి అక్కడికి వెళ్లి కూర్చున్న వెంటనే ఆ అమ్మాయి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి, అమ్మా, అనేక రోజుల నా కోరిక ఈనాటికి తీరింది. నా మనస్సులో పెళ్ళుబికే ఆనందాన్ని నేను మాటలలో వివరించలేకున్నాను అంది. మాతృదేవి ఆమెను ఆశీర్వదించి క్షేమ సమాచారాలు అడిగారు. చిన్నారి, అమ్మా, నేను బిచ్చగత్తె కుమార్తెను. మాతృదేవి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? చిన్నారి, అన్నపూర్ణాదేవి వాకిలి దగ్గర దశాశ్వమేధ ఘట్టం తీరంలో ఉన్న బేహారీ బాబా ఆలయం దగ్గర కూర్చొని ఉంటాను. మాతృదేవి, భిక్షమెత్తుకోవడంలో నీ జీవితం సాఫీగా గడుస్తున్నదా? చిన్నారి, తమ అనుగ్రహంతో అంతా సమయంగానే జరుగుతూ ఉంది. ఏ లోటు లేకుండా రోజులు బాగానే సాగిపోతున్నాయి. అన్నపూర్ణ కృప వల్ల ఇక్కడ ఎవ్వరూ పస్తులు పడి ఉండరు. ఎలా కాస్త భక్తి కలుగుతున్నదా అన్నదే నా ఆరాటమంతా. మాతృదేవి, అది తప్పకుండా కలుగుతుంది. ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో నువ్వు నివసిస్తున్నావు. ఇక్కడ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి నిజంగానే వెలిసి ఉన్నారు. వారి కృపాకటాక్షంతో నీకు అన్నీ సమకూరుతాయి. మళ్ళీ ఒక పాట పాడమని మాతృదేవి కోరగా ఆ అమ్మాయి పాడింది. అమ్మా, నన్ను నీ ముద్దు బిడ్డగా ఊరకే సుఖంగా ఉంచుకో. శిశువు అవస్థ తీయన సరళం, నావా మన లెరుగని దుఃఖము, నిందా, సిగ్గు, ద్వేషము ఏదీ లేని తీయని అవస్థ. ఆ రోజు అందాన్ని వీడక ఎప్పుడు చిన్నారిగా ఉండాలని అనుగ్రహించు. మాతృదేవి, ఆహా, ఎంత అందమైన పాట. చిన్నారి, మిమ్మల్ని చూడాలని చాలా రోజులు తప్పించాను. మీరు ఇక్కడ ఉంటున్నారని విని చాలాసార్లు రావాలనుకున్నాను. కానీ ఎవరైనా అడ్డగిస్తారేమోనని భయపడి రాలేదు. మాతృదేవి, ఎవ్వరూ ఏమీ చెప్పరు. నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు. ఆమెకు ప్రసాదం ఇవ్వమన్నారు మాతృదేవి. ప్రసాదం తీసుకుని ఆమె సెలవు తీసుకున్నప్పుడు, మళ్ళీ రా అమ్మాయి అన్నారు మాతృదేవి. తరువాత మా అందరితో ఆ చిన్నారిలో అద్భుతమైన భక్తి కానవస్తుంది అన్నారు. ఒకరోజు సాయంత్రం సుధీర, నేను మాతృదేవి వద్ద కూర్చుని ఉన్నాము. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు. ఒక్కసారైనా గురుదేవులను ప్రార్థించిన వారికి భయం ఉండదు. ఆయన నామాన్ని జపించిన కొద్దీ వారి అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహం దక్కితే ప్రేమ భక్తి ఉదయిస్తుంది. ఈ ప్రేమ ఎంత అపురూపమైనది. బృందావన గోపికలలో ప్రేమ భక్తి ఉండేది. కృష్ణుడు తప్ప మరి దేన్ని వారు ఎరుగరు. ప్రేమ అనే రత్నాన్ని ఎంతో పాటుపడి కాపాడాలి.
అని నీలకంఠుని పాటలో ఉంది. మాతృదేవి ఆ పాట పాడారు. ఎంత మధురమైన కంఠస్వరం! ఇప్పటికీ అది నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. పాట పూర్తయ్యాక మాతృదేవి ఇలా అన్నారు: నీలకంఠుని ఈ పాట అద్భుతమైనది. గురుదేవులకు ఈ పాట ఎంతో ఇష్టం. ఆయన దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు నీలకంఠుడు కొన్ని సమయాల్లో అక్కడికి వచ్చేశాడు. గురుదేవుల కోసం పాడేవాడు. ఎలాంటి ఆనందమయ జీవితం గడిపాను నేను. గురుదేవుల వద్దకు వచ్చేవారిలో ఎన్నో రకాలు. దక్షిణేశ్వరంలో ఒక ఆనంద సంత తెరిచి ఉండేదనే చెప్పాలి. ఒకరోజు నేను వెళ్ళినప్పుడు మాతృదేవి వసారాలో కూర్చొని ఇద్దరు స్త్రీలతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ పేద చిన్నారి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లింది. ఆమె చేతిలో ఒక జామ పండు ఉంది. ఆ పండును ఆమె మాతృదేవికిస్తూ, అమ్మా, ఈ పండు ఈ రోజు నాకు భిక్షలో లభించింది. మీకోసమని తీసుకువచ్చాను. అయినా మీకు ఇవ్వడానికి సంకోచంగా ఉంది అంది. సంకోచమెందుకు? నువ్వు మంచి పని చేశావు. ఏది, ఆ పండుని ఇలా ఇవ్వు అంటూ ఆ పండుని తీసుకున్నారు. దానిని తలకు స్పృశించి, భిక్షాహారం ఎంతో పవిత్రమైనది. గురుదేవులు దానిని ఎంతగానో ఇష్టపడేవారు. ఆహా, ఎంత మంచి పండు! నేను ఇప్పుడే తింటాను అన్నారు. మాతృదేవి మాటలతో తబ్బిబ్బైన ఆ చిన్నారి, అమ్మా, మీ పేద కుమార్తెను నా మీద మీకంత ప్రేమ అని అడిగింది. ఇలా అంటున్నప్పుడు ఆ చిన్నారి కళ్ళ వెంట నీరు స్రవించింది. నీ పాట చాలా బాగున్నది. ఏది, ఒక పాట పాడు చూద్దాం అని మాతృదేవి అనగానే ఆ చిన్నారి పాడసాగింది. కృష్ణ, నిన్ను అలంకరిస్తాను, కళ్ళారా దర్శించుకుంటాను, కాళ్ళు తిప్పుతూ ఆడతావు నువ్వు, కైడను చూసి ఆనందిస్తాను, ప్రియతమా నీ పాదాలకు చక్కని గొలుసులు కడతాను, నువ్వు నృత్యం చేస్తున్నప్పుడు అవి సంగీతంతో పాటు ధ్వనిస్తాయి, బంగారపు పట్టు వస్త్రం కడతా, మంచి ఆహారం తినిపిస్తా, చేతికి కంకణం కడతా, చేతులు తడుతూ నువ్వు ఆనందిస్తావు. పాట అవగానే ఈ పాట పాడితే బేహారీ బాబా కృష్ణుడిలాగా నృత్యం చేయడం ప్రారంభిస్తారు. పసిబాలుని లాంటి మానసిక స్థితి ఆయనది అంది ఆ చిన్నారి. పాట బాగుంది, ఇంకొక పాట పాడకూడదు అని అడిగారు మాతృదేవి. ఆ చిన్నారి పాడింది. తరువాత ఆమెకు ప్రసాదం ఇవ్వమన్నారు మాతృదేవి. ఆమె ప్రసాదం తీసుకుని మాతృదేవికి ప్రణమిల్లి వెళ్ళొస్తానమ్మా అంటూ సెలవు తీసుకుంది. మళ్ళీ రా అమ్మాయి, నీకు ఎప్పుడు చూడాలనిపించినా వెంటనే వచ్చేయన్నారు మాతృదేవి. ఒకరోజు సాయంత్రం 3 గంటలైంది. వృద్ధ స్త్రీల ఆశ్రమాన్ని చూడడానికి వెళ్తున్న మాతృదేవి దారిలో మమ్మల్ని కూడా తమతో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఒక స్త్రీ వచ్చి మాతృదేవిని మేడ మీదకి తీసుకెళ్లింది. వృద్ధ స్త్రీలు వచ్చి మాతృదేవి పాదాలకు పుష్పాలర్పించి వందనాలు చేశారు. మాతృదేవి, ఇదేమిటమ్మా, వీరందరూ కాశీవాసులు కదా, మీరు నాకు నమస్కరించడమా? స్త్రీ, ఎందుకు నమస్కరించకూడదు? మీ ప్రసాదం వలననే వీరి జీవనం సాగుతుంది. మాతృదేవి, విశ్వనాథ స్వామి, అన్నపూర్ణాదేవి ఉన్నారు కదా. అవును, ఈ వృద్ధురాళ్లను నువ్వే చూసుకుంటున్నావా? స్త్రీ, అవునమ్మా, అంతా తమ ఇచ్ఛానుసారమే. మాతృదేవి, ఆహా, చాలా మంచి పని. వృద్ధులైన ఈ అనాథ స్త్రీలకు సేవ చేయడం సాక్షాత్తు నారాయణుకే చేసినట్లవుతుంది. ఆహా, ఈ స్త్రీలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు. తరువాత మాతృదేవి ఆ స్త్రీల గురించి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. వారు నివసిస్తున్న గదులను చూశారు. సారనాథ్ దర్శించుకుని ఆ సాయంత్రం మాతృదేవి వద్దకు వెళ్ళాము. అప్పుడు మాతృదేవి పడుకుని ఉన్నారు. పక్కన రాధు కూడా పడుకుని ఉంది. సారనాథ్ గురించి అంతా విన్న తర్వాత, అమ్మా, ఒకరోజు వెళ్దామా అని అడిగింది.
మాతృదేవి, ఎలా వెళ్ళడం? అక్కడ చుట్టూ తిరిగి రావడానికి నాకు కాళ్ళెక్కడా? విశ్వనాథుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళలేకపోతున్నాను. వీళ్ళందరూ వెళ్తుంటే నాకు కూడా వెళ్ళాలనిపించింది. కాని కాళ్ళు సహకరించలేకపోతే ఎలా వెళ్ళడం? ఏమి చేయలేకపోతున్నాను. కాళ్ళు స్వాధీనంలో ఉన్నప్పుడు జయరాంబాటి నుండి దక్షిణేశ్వరానికి కాలినడకనే వెళ్లేదాన్ను. ఎంత నడిచాను. గురుదేవుల సమాధి తదనంతరం బృందావనం వెళ్ళాను. అక్కడ అన్ని చోట్లను కాలినడకనే వెళ్లి దర్శించాను. ఒకరోజు మాతృదేవి వద్దకు వెళ్ళినప్పుడు ఒక నిరుపేద స్త్రీ 11 ఏళ్ల ఆమె కుమార్తె మాతృదేవి వద్ద ఉన్నారు. మాతృదేవి, నీ భర్త ఎక్కడా? సన్యాసం తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అప్పుడు చిన్న పాప. మాతృదేవి, పనులేమీ చేయకుండా ఎలా జీవితం సాగిస్తున్నావు? స్త్రీ, పని చేశాను, దానితోనే రోజులు వెళ్లదీశాను. ఇక అది సాగదమ్మా, ఎంతో శ్రమగా ఉంది. మీరు మీ బిడ్డలతో చెప్పి ఏమైనా ఏర్పాటు చేయండి. మాతృదేవి, చెప్పి చూస్తాను. వారందరూ కూడా యాచించే కదా ఇవన్నీ చేస్తున్నారు. ఎంతో మందికి సహాయపడుతున్నారు కదా, వారికి మంచిది అనిపిస్తేనే చేస్తారు. మాతృదేవి ఆమెకు 1 రూపాయి, 1 చీర ఇస్తూ ఈ రోజు ఇక్కడే భోజనం చేయన్నారు. అప్పుడు మాతృదేవి మేడ మీద కూర్చుని ఉన్నారు. కింద వంట చేస్తున్నారు. కింద నుండి గుమగుమ వాసన వస్తూ ఉందని మా అమ్మాయి అంటుంది అంది ఆమె. అందుకు మాతృదేవి, ఇలా అనవచ్చునా? అది గురుదేవుల నైవేద్యం కోసం చేస్తున్న వంట కదా అన్నారు. ఆ స్త్రీకి కడుపారా భోజనం పెట్టమని వంటవాడికి చెప్పారు మాతృదేవి. భుజించిన తర్వాత ఆ స్త్రీ, ఆహా, మంచి భోజనం, నా కూతురుకు లేవడానికే మనసొప్పడం లేదు అంది. మంచిది, భోజనం చేశారు, ఇక క్రిందికి వెళ్లి చేతులు కడుక్కోండి అన్నారు మాతృదేవి. వారు క్రిందికి వెళ్లిన తరువాత పేదరికం ఎంత ఘోరం వచ్చినప్పటి నుండి ఆ చిన్నారి భోజనం భోజనం అంటూ కలవరిస్తూ ఉంది. కొండంత ఆశ ఇంతగా ఎదిగింది, కానీ బుద్ధి లేదు. వీరందరికీ ఏదీ అంటదు. లక్ష్మీదేవి కటాక్షం వీరి మీద ప్రసరించదు అన్నారు మాతృదేవి. వారు పైకి వచ్చినప్పుడు తమలపాకులిచ్చి పంపించేశారు. వారు వెళ్లిపోయిన తర్వాత మంచం మీద పడుకొని మాతో మాట్లాడసాగారు. కాశీలో రకరకాల వ్యక్తులు జీవిస్తున్నారు. కొందరు నా వద్దకు వచ్చి మీ బిడ్డలతో చెప్పి నాకేమైనా సహాయం చేయమని చెప్పండి అని అడిగారు. నేనేమి చెప్పనమ్మా, వారి దారిలోనే కదా వారు వెళ్తారు. ఎందరు పేదలు ఇక్కడ నివసిస్తున్నారు. నా బిడ్డలు మాత్రం ఏం చేయగలరు? అనాథలైన వృద్ధురాండ్రకు ఇప్పుడు ఒక శరణాలయం ప్రారంభించారు. ఎంత సేవ చేస్తున్నారు, ఎంత శ్రమ పడుతున్నారు. రోగుల కోసం ఆసుపత్రి బయట ఎంతమందికి సహాయం చేస్తున్నారో లెక్కించడం కష్టం. శ్రమ శ్రమ అంటూ అంతగా శ్రమిస్తున్నారు. ఇవన్నీ ఆయన సంకల్పం తల్లి. ఎక్కడ ఉంటూ ఏం చేస్తున్నారో అది వారికే ఎరుక. ఒకరోజు సాయంత్రం వెళ్ళినప్పుడు మాతృదేవి కొందరు వితంతువులతో మాట్లాడుతున్నారు. వారిలో ఒకరు కాషాయం ధరించి ఉన్నారు. ఆమె మాతృదేవి కోసం పాడుతున్నది. వనంలో అందంగా వికసించి నిలుస్తూ మనసును మైమరిపింపజేసే మందారమా, ముదురు ఎరుపు రంగుతో శివుని వక్షస్థలములో చోటు చేసుకున్న నీ అందచందాలు, ఉమాదేవి అందమైన పాద పద్మాలను నాలో నెలకొనజేసి ఆనందాన్నిస్తున్నావే. గోలప్మ, ఆహా, ఎంత అందమైన పాట, ఇంకొక పాట పాడు. ఆమె ఇంకొక పాట పాడింది. మాతృదేవి, మీరు సేవాశ్రమం చూశారా? సుధీర, లేదు, చూడలేదు. మాతృదేవి, అలా అయితే గోలాబ్తో వెళ్లి చూసిరండి.
ఒక సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్ళాము. దేవవ్రత, మహారాజ్, సచిన్ గురించి మాతృదేవి మాట్లాడుతున్నారు. వారు హఠాత్తుగా బదిలీ చేసుకొని వెళ్లారు. మాతృదేవి: ఆహా, దేవవ్రతుడు ఈరోజు వెళ్ళిపోయాడు. సేవాశ్రమానికి సమీపంలోని స్థలాన్ని కేటాయించడంలో సహాయపడేటట్లు కంపెనీ చెప్పింది. కానీ వారిద్దరు ఇక్కడ ఉండకూడదనే ఆంక్షను కూడా జారీ చేసింది. అందువల్లనే వారిని వెళ్ళిపోమని రాకాల్ చెప్పేశాడు. మీకు తెలుసా అమ్మా, వీరు నిరపరాధులు. కాని గూఢచారి ఒకడు వీరి వెన్నంటే తిరుగుతున్నాడు. హా, బిడ్డలు భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోవలసి వచ్చింది. సుధీర: అన్నయ్య, సచిన్ మాతో పాటు భోంచేశారు. మాతృదేవి: ఆహా, భోజనం చేసే వెళ్ళారా? అది తలుచుకునే కలత చెందాను. ఇప్పుడు మనసు స్థిమితపడింది. సుధీర: అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఆయనను వెంబడిస్తున్నారు. వీరిని చూడగానే అన్నయ్య, మామగారి ఇంటి నుండి మనుషులు వచ్చేశారు, నేను వెళ్ళి చూసొస్తా అనేవాడు. మాతృదేవి: నిజమే, మామగారి ఇల్లే. ఎప్పుడో స్వదేశీ ఉద్యమ సంబంధంతో ఒకసారి ఇతన్ని పట్టుకున్నారు. ఇప్పుడు కూడా అతన్ని వదలక వెంబడిస్తున్నారు. చూడు, పిల్లలిద్దరూ భోజనం చేయకుండా వెళ్ళిపోయారని విని ఈ రోజంతా కుమిలిపోయేదాన్ను. ఏం చేయను? ఏదో నీ వద్దకు వచ్చి భోజనం చేసి వెళ్లారని విని మనసు కుదుట పడింది. ఈరోజు జగద్ధాత్రి పూజ. ఉదయం నుండే భక్తులు రాసాగారు. యోగిన్ మా ఇంట్లో పూజ జరగనుంది. ఆమె ఉదయం వచ్చి మాతృదేవిని ఆహ్వానించి వెళ్ళారు. అప్పుడు ఒక భక్తుడు వచ్చి తమ ఇంట్లో కూడా పూజ జరుపుకుంటున్నామని చెప్పి మాతృదేవిని ఆహ్వానించాడు. సాయంత్రం వచ్చి చూడు, సాధ్యపడితే వస్తాను అన్నారు మాతృదేవి. మధ్యాహ్నం మాతృదేవితో పాటు అందరం యోగిన్మా ఇంటికి వెళ్ళాము. దేవిని దర్శించుకొని తిరిగి వచ్చేశాము. ఆ రోజు మాతృదేవి ఇంట్లో కూడా పూజ జరుగుతున్నందున రోజంతా మాతృదేవి ఉపవాసం ఉన్నారు. మధ్యాహ్నం 4ంటికి పూజ ముగిసిన తర్వాత ప్రసాదం స్వీకరించి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం మాతృదేవిని ఆహ్వానించిన భక్తుడు వచ్చాడు. వివరం తెలుసుకుని మాతృదేవి ఉదయమే వచ్చి వేడుకున్నాడు. ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అన్నారు. ఆ భక్తుని ఇల్లు దగ్గరలోనే ఉంది. మాతృదేవి బండి నుండి దిగిన వెంటనే ఇంటివారు మాతృదేవి పాదాలను కడిగి ఆ జలాన్ని తీర్థంగా పదిలపరుచుకున్నారు. ఆ ఇల్లు చిన్నది, పైగా శిథిలావస్థలో ఉంది. మేము వెళ్ళి దేవికి ప్రణమిల్లి లోపలికి వెళ్ళాము. మాతృదేవి కూర్చోవడానికి జంపకాన పరిచారు. మాతృదేవి దానిని తలుపు దగ్గరగా వేసి, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నారు. ఒక వృద్ధురాలు మాతృదేవితో మాట్లాడారు. వృద్ధురాలు: అమ్మా, నా కుమారుణ్ణి ఆశీర్వదించండి. పూజ చేయాలని వాడికి ఎంతో అభిలాష. కానీ మాకు ఇల్లు వాకిలి లేదు, వేరే వసతులు లేవు. కానీ ఎలాగో దేవీ పూజ జరిగిపోయింది. అతడే ఒంటరిగా అన్నీ సమకూర్చుకున్నాడు. మాతృదేవి: ఆహా, చాలా మంచిది. అతడు మంచి పని చేశాడు. దేవి వచ్చిందంటే ఇల్లు వాకిలి వసతులు అన్నీ సమకూరుతాయి. మీ కుమారుడు ఎంతో మంచివాడు, మంచి భక్తి తత్పరుడు. ఒకరోజు రాత్రి ఒక భక్తురాలు ఎవరికీ తెలియకుండా అందరినీ దాటుకొని మాతృదేవి సమక్షంలో హఠాత్తుగా నిలబడింది. తమను చూడడానికి అంత ఉత్సాహంతో వచ్చిన ఆమెను చూసి మాతృదేవి, ఇలాంటి వ్యాకులత లేకుండా భగవంతుణ్ణి పొందగలమా ఏమిటి అని వ్యాఖ్యానించారు. 1918లో గోలప్మ తీవ్రంగా వ్యాధిగ్రస్తురాలైంది. ఆమె కోసం మాతృదేవి గురుదేవులను ప్రార్థించారు. ప్రభు, గోలాప్ను బాగు చేయండి. గోలాప్, యోగిన్ లేకపోతే నేనిక్కడ ఉండలేను. వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎలా జీవించను? ఆ తర్వాత మాతృదేవి ఇలా అన్నారు: యోగిన్, గోలాప్ నా జీవితంలోని స్థితిగతులనన్నింటినీ ఎరిగినవారు. ఆహా, గోలాప్ ఎలాంటి లోపము లేని వ్యక్తి. అహంకారం అనేది ఆమెకు లేదు. యోగిన్ కూడా అలాగే. కళ్ళలో దోమలు వచ్చి కూర్చున్నా ఎరుక కూడా లేకుండా ధ్యానంలో లీనమయ్యేదామె. ఆహా, వారిని గుర్చి మాట్లాడేవారికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఒకసారి మాతృదేవి నాకు ఒక పట్టు వస్త్రం ఇచ్చారు. దానిని చూసి ఒకరు, ఆమెకు మాత్రం పట్టువస్త్రం ఎందుకు? ఇంకా చాలామంది ఉన్నారు కదా. అందుకు
ఉన్నారు కదా అంది. అందుకు మాతృదేవి, ఈమెకు నేను ఇవ్వకపోతే మరెవరిస్తారు? ఆమెకి మరెవరున్నారు చెప్పండి చూద్దాం అన్నారు. రాధు జబ్బు కారణంగా మాతృదేవి ఆమెతో నివేదిత పాఠశాలలోని ఒక బాడుగ గదిలో నివసిస్తున్నారు. నేనక్కడ వారికి సేవ చేస్తున్నాను. ఒకరోజు మాతృదేవి నాతో గురుదేవులకు నైవేద్యం అర్పించమని చెప్పారు. కానీ నాకు నైవేద్యం మంత్రాలు తెలియవు. అందువల్ల మాతృదేవితో, అమ్మ, ఎలా నైవేద్యం పెట్టాలో నాకు తెలియదు అన్నాను. అందుకు మాతృదేవి ఇలా అన్నారు, ఇదిగో చూడమ్మాయి, ముందు గురుదేవులను నీకు చెందినవారిగా భావించు. ఆ భావంతో వారితో రండి, కూర్చోండి, స్వీకరించండి, భోజనం చెయ్యండి అని చెప్పు. వారు వచ్చినట్లు, కూర్చున్నట్లు, స్వీకరించినట్లు, ఆహారం తీసుకున్నట్లు భావించు. నీకు సొంతమైన ఒకరితో మంత్రము తంత్రము కావాలా ఏమిటి? క్రియలు, ఉపచారాలు ఇవన్నీ బంధువులకు చూపే విందు, ఉపచారాలు, మర్యాదలు లాంటివి. నీకే సొంతమైన ఒకరికి అలాంటి ఉపచారాలు, మర్యాదలు ఎందుకు? వారికి ఎలాంటి మానసిక స్థితిలో నువ్వు సమర్పిస్తావో ఆ మానసిక స్థితికి తగ్గట్లు ఆయన స్వీకరిస్తారు. కోల్పార 1919 దసరా పండుగ దినాలలో ఒకరోజు కొందరు భక్తులు వచ్చి మాతృదేవి పాదపద్మాలకు తామర పువ్వులు సమర్పించి ప్రణమిల్లారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి నాతో, ఈరోజు ఏమిటి విశేషం? పలువురు వచ్చి పువ్వులతో పూజిస్తున్నారే అని అడిగారు. ఈరోజు దసరా, అందువల్లనే అన్నాను నేను. మాతృదేవి మృదువుగా నవ్వుతూ, భగవంతుడా, నేనేమి మానసాదేవినా అన్నారు. తర్వాత చేతులు జోడించి గురుదేవులను చూస్తూ, ఆయనే మానసాదేవి, ఆయనే గంగా, సర్వస్వము ఆయనే అన్నారు. జయమా.